Come on, everybody, cheer up! कन्याकुमारी करेंगे सवाल चलू चल हमारे कन्याकुमारी करेंगे सवाल हमने बना दी छोड़ी अमरो हमारे कन्याकुमारी करेंगे सवाल हमने बना दी जोड़ी अमरो हमारे బుగ్గ చూడు
hands up and say let's have some fun. Run. Gotta win the heart of every sexy woman. Una cocktail mastuntadi, una perfume bumentadi. Batu amayilo, మనసులో మంటే నిప్పుతాది. సూది కన్నా సాఫ్టుగున్న మాటుంటాది, సూది కన్నా షార్ప్గున్న కుక్కుతాది. ఆడొస్తాది, చిట్టి గుర్రాలో, గజ్జి సుట్టో కుప్పదులుంటాది. Very good morning, dude. What is your name? Mr. Siddhartha Babu, can I ask some questions in your project report? Okay. What is your register? ఏంట్రా చెప్తున్నావు? ప్రతిదానికి నిన్న చదువుకున్నాను, ఇప్పుడే చదువుకున్నాను, మొన్న చదువుకున్నాను, ఇప్పుడే చదువుకుని వచ్చాను అని చెప్పేసి చెప్తున్నా తప్ప అంతరేం రావట్లేదు నీ దగ్గర నుంచి. ఇక్కడ ఎదవ నువ్వా నేనా? నీ రూల్ నెంబర్ ఎంత అనేది? 21. నేను చెప్తున్నాను రూల్ నెంబర్ 1, నేను చెప్పాను 21. బాగుందిరా.
ఓకే పాస్ అయితే చాలు కదా 20 అలా నేను బయటకు వెళ్తాను నువ్వు మార్క్స్ వేసేసుకొని వచ్చాను అప్పుడు బయట ఓకే ఓకే సరే నువ్వు వెళ్ళి నెక్స్ట్ నెంబర్ని పిలు బోరి బాయ్ బోరి వాట్స్ యువర్ నేమ్ గబ్బర్ సింగ్ ఓకే మిస్టర్ గబ్బర్ సింగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ కమ్యూనికేషన్ communication, sir? Okay. What are the uses of optical fibers in your communication system? optical fiber has many uses and many uses are there for optical fiber. There are wide uses of optical fiber because optical fiber is used widely. హలో బ్రదర్ నేను ఆన్సర్ చెప్పమని చెప్పాను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమని చెప్పాను సరే సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా మళ్ళీ స్టార్ట్ చేస్తావా అది ఇంత పూజ చేస్తావా సరే చెప్పు optical fiber is a kind of fiber. It is very important fiber. Communication uses optical fiber. Optical fiber uses communication. Hence, these are the uses of optical fiber. ఇంకేంట్రా ఇక 10th చూడడానికి నువ్వే చెప్పేసి Hence, proved. చాలా చెట్లు ఉన్నారా మీలో లాస్ట్ క్వశ్చన్ దీనికైనా కరెక్ట్గా ఆన్సర్ చెప్పు సరే సార్ వాట్ ఈస్ ఏఎల్యూ ఏర్లు అంటే ఏర్లు ఏఎల్యూ అంటే ఏఎల్యూనా నాకు తెలియదు నువ్వు పోరాయి మార్క్స్ కావాలి ఇంకా చల్ బై నెక్స్ట్ అదే సార్ ఓకే అజయ్ గారు వేర్ రీడింగ్ కెపాసిటర్ వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కెపాసిటర్ ఏంట్రా సౌండ్స్ మామూలుగా తీసుకొచ్చావా నిన్ననే చదివాను సార్ మర్చిపోయాను నేనే ఏదో మర్చిపోయా సరే నెక్స్ట్ క్వశ్చన్ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ చదువుకుంటూ టీ తాగుతున్నట్టుందిరా ఇక్కడ చాప్టర్ మొత్తం నిన్ననే చదివాను సార్ మర్చిపోయాను చాప్టర్ మొత్తం చదివారా ఒక్కటే మర్చిపోయాను సార్. అదొక్కటే మర్చిపోయారా ఇంకా ఓకే ఓకే వాట్ ఈస్ కాట్రవేలి కిరికిరి అంతే నిన్నే చదివాను సార్ మర్చిపోయాను ఇది కూడా నిన్న చదివారా ఇది ఒక్కటే సార్ మళ్ళీ ఇది కూడా ఒకటేనా బాగుందిరా అసలు నేను ఏం అడిగాను కూడా నాకే తెలియదు నువ్వు గంట ముందు చదువుకున్నా నిన్న చదివాను మొన్న చదివాను చెప్తాను అసలు క్వశ్చన్ నాకు తెలియదు మార్క్స్ సార్ మార్క్స్ కావాలా వెళ్ళినాను వెళ్ళు ఇంకోసారి నాకు కళ్ళ ముందు ఉన్నావు అనుకో తత్కాల్ టికెట్లో లండన్ పంపిస్తాను ఓకే వాట్స్ యువర్ నేమ్ సాయి కుమార్ ఓకే మిస్టర్ సాయి కుమార్ గారు వై డు వి నీడ్ cathode in this process? We need cathode is the process, but process cannot be complete the cathode. So we need cathode is the process. నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా ఆక్ ఈస్ పాక్ పాక్ ఈస్ ఆక్ ఆక్ ఈస్ పాక్ పాక్ ఈస్ ఆక్ టోటల్గా ఆక్ పాక్ ఈస్ కరివేపాక్ లాగా ఉంది ఎందుకు నాన్న ఆక్ పాక్ కరివేపాక్ ఆడుకున్నందుక వెళ్ళాను నెక్స్ట్ నంబర్ నా పేరా సార్ మై నేమ్ ఇస్ బాండ్ నీ పేరు ఏం ఆల్జీరా సార్ నువ్వు కూడా జీరో అని అర్థమైపోతుందిలే కానీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కెపాసిటర్ నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా అసలు నీ బాధ ఏంట్రా కన్నా నీ బాధ ఏంటి గుర్తు రావట్లేదు సార్ ఏం గుర్తు రావట్లేదు ఆన్సర్ సార్ ఇంకేం రావట్లేదా ఏమైనా వచ్చేస్తున్నా వచ్చేస్తారు సార్ ఏమొస్తుందా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు మీరు వైవా నేర్చుకోవడానికి వచ్చారా యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చారా వైవానేనా సరే లాస్ట్ క్వశ్చన్ హౌ డస్ ద ప్రాసెసర్ వర్క్ నానా ఆపుతావా ఏంటి అవ్వడం నువ్వు
ప్రాస్తారం మాట నువ్వు చెప్తున్నా ఏం చెప్తున్నావు ఇప్పుడు నువ్వు గాల్లో దోశలు వేస్తుంది తప్ప ఆన్సర్ చెప్పచ్చు. క్వశ్చన్ మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ లిస్ట్ చేశారా? క్వశ్చన్ మర్చిపోయావా? సరేనా. హౌ డస్ ద ప్రాసెసర్ వర్క్? The procedure is work is procedure. Is work is procedure is the procedure. Is called procedure. అసలు నువ్వు ఏం చెప్పావు నీకైనా తెలుసా? జస్ట్ ప్రాసెస్ అన్న వాడు తప్ప నాకు ఇంకేం అర్థం కాదు. Sir, marks. ఎందుకన్నా మార్క్స్ చేయడం ఎందుకు? ఇంకా గాల్లో దోశలు వేసావు కదా దానికి చేయాలా? హలో, నెక్స్ట్ రూల్ నెంబర్. నానా నీ పేరేంటి? బాబు, నానా బుజ్జి, నానా. హలో సార్, ఇది ఆన్సర్ ఇది చెప్పండి సార్. క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నానా కొద్దిగా నా ఫేస్ అన్న చూడు నానా. అరే ఎదవా, ఆన్సర్ అయినా చెప్పరా? నువ్వు వెళ్ళరా బాబు, నీకు దండాలు పెడతాను. నువ్వు లేకపోతే అటు దిక్కులో చెప్తావు. అసలు నువ్వు వైవాకి వచ్చావా లేకపోతే ఏమన్నా డాన్స్ రిహార్సల్స్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ దానికి వచ్చావా? ఏంటో బటన్స్ ఏంటి, సెట్ ఏంటి, అదేంటి ఇదేంటి ఏం వినగొట్టాను? ఆ చెట్టు మొత్తం దింపడా వీడియో. నెక్స్ట్, కెన్ యాక్ట్ సమ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ రిపోర్ట్. వాట్ ఈస్ యువర్ కండక్టర్? Conductor is a conductor. That is a very good conductor. That is called a conductor. అసలు ఏం చెప్పావు నీకేం అర్థమైందా? Answer అని ఉంటుంది చూడు సార్. ఏంట్రా సీరియస్? నమ్ముదా అండి సీరియస్? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఏం చేస్తాను సరేనా, అక్కడ 5 క్వశ్చన్స్ అడుగుతాను, 5 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పచ్చు. సార్ చూద్దాం. వాట్ ఈస్ ఇంపల్షన్? వాట్ ఈస్ కంపల్షన్? వాట్ ఈస్ కంపల్షన్? వాట్ ఈస్ ఇంపల్షన్? వినేలే, వాట్ ఈస్ ఇంపల్షన్? వాట్ ఈస్ కంపల్షన్? మీరు ఎక్కడ చూస్తా బయట. నీ పేరెంట్ నానా? సాయి. ఓకే మిస్టర్ సాయి, డిఫరెన్స్ సెమీ కండక్టర్. పాస్ ఇదేమో అంత్యాక్షరి అనుకుంటున్నావా పాటలు పాడుకోవడానికి? అందరే వాట్ ఈస్ సెమీ కండక్టర్? మళ్ళీ పాస్ ఏంట్రా? ఇక నువ్వు వెళ్ళిపోనాను. నీ పాస్ తర్వాత నేను చూసుకుంటానే, నువ్వు నేను ఆన్సర్ చెప్తారమ్మా? ఓకే అమ్మా. నీ రిపోర్ట్ చూస్తుంటే దీంట్లో అన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్సే కనిపిస్తున్నాయి. కెన్ ఐ ఆస్క్ ఇన్ మ్యాథమెటిక్స్? వాట్ ఈజ్ ఆల్జీబ్రా? అంటే అన్ని జీబ్రాలు నన్ను ఒకదాకా తెలిస్తే ఆల్జీబ్రానే? అంటే అన్ని జీబ్రాలేనా, ఇంకేం లేవా దాంట్లో? ఒక డౌట్ వస్తుంది, మీలో జూపాస్ పక్కన ఏంటి? అంతే కరెక్టే, అక్కడే ఉంటుంది మీరు. నెక్స్ట్ క్వశ్చన్. sin square theta plus cos square theta is equal to dash. Cosmetics. ఈ లేడీస్ కి చదువులు వద్దు కానీ కాస్మెటిక్స్ అయితే ఉండాలి, లేకపోతే చదువు. నెక్స్ట్ వెళ్ళమ్మా. ఇక్కడ మార్క్స్ వద్దామా? ఇంకేమయ్యారు మార్క్స్? పేరెంట్లో లిప్స్టిక్ లో అని పెట్టుకోవచ్చు. మీ పేరేంటమ్మా? ఓకే సారిక గారు, వాట్ ఈస్ మ్యాటర్? టైం దొరకలేదా? చదువుకోలేదా? ఇంట్లో ఏం చేస్తారమ్మా? టీవీ సీరియల్స్ ఏమైనా చూస్తున్నారా? మొగల రేకులు కానీ పూతరేకులు కానీ అట్లాంటివి అవి అయిపోయాయా? లేటెస్ట్ గా చూస్తున్న సీరియల్ ఏంటో? చూపులు కలిసినట్టు పోయారు. సరేనమ్మా, నువ్వు ఒక పని చేయి, నీకు క్వశ్చన్స్ అట్లాంటివి ఏం లేవులే కానీ ఆ సీరియల్ అయిపోయాక నువ్వురా, అప్పుడు నీకు వేవా తీసుకుంటా. ఓకేనా? అదే సీరియల్ అయిపోయాక రమ్మన్నా కదా, మాకు అప్పుడే ఇస్తా. ఇప్పుడైతే 0. వెళ్ళాం. నెక్స్ట్ వెళ్ళాం. ఓకేనా? నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? నాకు ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారా మీరు? అన్నదమ్ములు వచ్చేసి ఆడు దోశలేసిపోయాడు, నువ్వేం యాంగిల్ చూపిస్తావు చూద్దాం.
చెప్పినానా వాట్ ఈజ్ హోమ్స్ లా Okay, sir. Okay, sir. It is an important rule, sir. Okay, sir. It is an crucial point, sir. Okay, sir. It is an important law. ఒకటి ఇంపార్టెంట్ రూల్, ఒకటి ఇట్ ఈస్ యాజ్ ఎ క్రూషియల్ పార్ట్, ఇంకొకటి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లా. ఈ మూడిటికి మీనింగ్ ఒకటే కదరా? ఈ మూడు కాకుండా ఇంకోటి ఏమంటే చెప్పు. Okay, sir. We cannot complete task, sir. హోమ్స్లో లేకుండా టాస్క్ కంప్లీట్ చేసేస్తారా మీరు? మొత్తం ఎలక్ట్రానిక్ మొత్తం అంతేనా? సరే నన్ను చూసుకుందాం. లేక మూడు మీ వాడని వచ్చాడు, ఆ దోశను అటు ఇటు తిప్పేసి మంచిగా వేస్తాడు, కానీ వాళ్ళ దోశను కూడా మార్చి మార్చి దాన్ని ఇంకా చంపుతున్నాం. వెళ్ళా నన్ను వెళ్ళు. వైవా అయిపోయిందా? ఎవరు చేశారా? నేను రా మీ వైవా చేసి. నేను కాకుండా ఇంకోళ్ళు ఉన్నారా క్లాస్ రూమ్ లో? చూద్దాం. బై. ఓరి వెదవల్లారా, వాడు మీ సూపర్ సీనియర్ రా. వాడు ఆల్రెడీ 4 times వైవాలో ఫెయిల్ అయ్యి 5 times మీతో కలిపి వచ్చాడు రా వాడు. రండి రండి మీరు రండి, మా అందరం చేపిస్తాం రా. ఏమ్రా వైవా చేస్తున్నావు అంట? నువ్వు వాళ్ళతో వైవా చేయడానికి వచ్చినావా, లేకపోతే నువ్వే నా ప్లేస్ లో కూర్చొని వైవా చేస్తావా? మీరు బయటకు వెళ్ళారు కదా, వాళ్ళు అల్లరి చేస్తారని చెప్పేసి కాసేపు ఎంగేజ్ చేస్తాను. ఎంగేజ్ చేయడం అంటే నా ప్లేస్ లో కూర్చొని వైవా చేయడం మారా? క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. అరే ఇక్కడ నువ్వు టీచరా నేను టీచరా? అంటే సార్ వైవా అడిగారు మీరే సార్, బట్ యాక్చువల్లీ నేను 4 times మీరే ఫెయిల్ చేస్తారు, మళ్ళీ ఈసారి కూడా ఫెయిల్ చేస్తాను నేనే చేస్తాను. సరేరా నువ్వే వేసుకోరా, ఇక నేను కాదు వైవా, నువ్వే వేసుకో చాలు. అందుకే కాలేరు అని అంటాను, మీరే ఫోన్లు వేసి కాలేరు అనిపిస్తుంది.
మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా?
అలాగే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా తోపేస్తే రారు రారు నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే పోతా లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో నీ వెంట పట్టుకున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్ ఉన్నాడే వచ్చి మ్యాంగో పోతే లేసిపోతే గన్నే కొట్టావంటే లేసిపోతే ముట్టే పెట్టావంటే లేసిపోతే వెయ్యే పట్టాబట్టే టాపు లేసిపోతే రా అల్లుళ్ళ వస్తున్నావే నీకు తెస్తున్నావే నువ్వే పుల్లయ్యో రిల్లా రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో నా చుట్టికేసి షట్టు ముడకేసి కలరిగరేస్తే లేసిపోతే ఓడి కట్టాబట్టే లేసిపోతే పూలే పెట్టాబట్టే లేసిపోతే నీలే పట్టాబట్టే టాపు లేసిపోతే రా బాగానే వచ్చారు సార్, చాలా మంది హీరోయిన్లు మాత్రం రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఉంటారా అదే సార్, హీరోలు మాత్రం చాలా మంది వచ్చారు. అయితే ఒక్కొక్కరు ఫస్ట్ బాలరాజు నుండి ఓకే. బాలరాజు అంటే నువ్వేనా? సారులు మా నాన్నగారు మీ పేరండి మా నాన్నగారు నాకు అది కాదండి మీ పేరు చెప్పండి అదే అండి, మా నాన్నగారు నాకు బాలరాజు అని పేరు పెట్టారు. అందరూ నన్ను ముద్దుగా బాబు అంటారు. మీ క్వాలిఫికేషన్ స్కిల్స్ ఏంటి కుడతా చూడ కుడతా, ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ కుడతా. అడిగాండి. మా నాన్నగారు స్థాపించిన తెలుగుదేశం. ఎవరా ప్రొడ్యూసర్ గా ఉండాల్సిన నేను ప్యూన్ లా అయిపోయాను సార్ ఈ దరిద్రుడి వల్ల. నేను సెలెక్ట్ అయినట్టేనా? కొంచెం ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని చెప్తాం నేను వెళ్తున్నాను మరి. వెళ్ళు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకటే ఒక పదం అది చూడండి అట్లనే మీ పేరు నా పేరు హిట్లర్ మాధవరావు. హిట్లర్ అంటే అది ఒక మానవ కాదు. మీ గురించి చెప్పండి ఈ జనాన్ని చూస్తుంటే ఈ జన ప్రపంచాన్ని చూస్తుంటే సంతోషంతో నాకు మాట వస్తుంది. ఈ జనాల వల్ల నాకు చాలా టీవీ ఇంటర్వ్యూ కాదు జాబ్ ఇంటర్వ్యూ సారీ అలవాట్లో పొరపాటు అయిపోయింది. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ కాదండి రైట్కి. అవునా సార్ పండు ఏం పండు సార్? పండు అదే నువ్వేనా? ఓ. అదో అంటే
అంటే అంటే ఏంటి? పండు పండ ఇలా ఎంత? అల్లరి నరేషా? అల్లరి చేస్తే బాగుండదు సార్, టీచర్స్ కూడా లేదు కంట్రోల్ చేయండి సార్. నిజం చెప్పండి సార్. నరేష్ రా పెరుగు. అలా నరేష్ పిచ్చి నరేష్ అన్నాడు. రూల్ చెప్పండి సార్, మరి కామెడీ చేయకండి. అల్లరి నరేష్. ఓకే. పిచ్చ నరేష్. పిచ్చ అంటే పిచ్చ నరేష్ అంటే పిచ్చ అంటే మీ ఇంటి పేరా? మీ బాయ్ బీడీ చెప్పు. బీడీ రాగా ఎవడట అంటే ఈడి అంటే బయోడేటా కాదురా, బయోడేటా. బయోడేటానా అంటే నాకు అది తెలియదు. నీ గురించి చెప్పరా? అవ్వ మరి నా గురించి చెప్పడానికి ఏం లేవు. ఇక కూడా నారాయణ సన్నగా ఉంటుంది, దాని అమ్మ దాన్ని ముట్టుకుంటే షాకే. మరి కరెంట్ పోతే జనరేటర్ వాడతారు. వాడతారా? సరే మేము డిసిజన్ కొంచెం నడుపుకున్నాక డిసైడ్ చేసుకొని మీ రోజు సెట్ అవుతారో చెప్తాం. కొంచెం తొందరగా చెప్పండి. సరే.
మొత్తం మర్చిపోయినా. తింటే మర్చిపోతావా? అందుకే పాండురంగ సార్ ఎప్పుడు చెప్పేది మెడిటేషన్ చేయండిరా, మెడిటేషన్ చేయండిరా. అందుకే నేను ఇప్పటి నుంచి వినయ నేర్చుకోండి, మెడిటేషన్ చేయండి, ఓకేనా? ఐ వుడ్ లైక్ టు ఇన్కమ్ ద డాన్స్ ప్రసాద్ నాయక్ అండ్ శ్రీకాంత్. This is second year. Collaboration. It's a little wild though. This one is going to have some little sexy girls ready for a rock and swing. I jump on the rhythm. It's my life. బాబాయ్ 2013. You are now working with the best. Everybody, come on, clap. హలో బాయ్, కమాన్ జోష్, పెరిగితే జోష్. ఎవడైనా ఆధారపడచ్చు, మూత తెరిచి దమ్ముంటే చాలు. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగ పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రములు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్ర లింగం. అబ్బా తమ్ముడు ఎవడైనా ఆధారపడచ్చు, మూత తెరిచి దమ్ముంటే చాలు.